భలే మొత్తానికి ఈరోజు గుర్తుంటుంది సార్ మీకు గట్టిగా ఎన్ని విషయాలు. कुछ होना है ड्राइव वगैरह है ड्राइंग है लिख करो నాకు ప్రాణానికి మళ్ళీ చూసుకోరా ఇదే కదా మీరు చూసుకునేది తలకాయ ఎత్తండి తలకాయ ఎత్తితే కదా అవసరం లేదు వీడియో చేస్తా చాలు
మార్నింగ్ మీకు సంతోషంగా ఇంకోటి అయిపోయింది సర్వీస్ సెకండ్ మమ్మల్ని కూడా తీరా మళ్ళీ నీ ఓవర్ రా నువ్వు మరి మీరు కూడా ఎక్కి పెట్టాలి చిన్న నువ్వు అటు హాస్పిటల్ లైటింగ్ లేదుగా సరిపోదు సార్ అర్థం వస్తున్నాడు రా నాకు కావాలని థ్యాంక్ యూ సార్ మాకు కనబడుతుంది అసలు ఏడు మనిషి అక్కడి నుంచి స్టార్ట్ చేసిరా వస్తున్నట్టు స్టార్ట్ చేసి మీరు కూడా మొత్తాన్ని అక్కడి నుంచి క్యాచ్ చేయరా అరే గార్డెనింగ్ లో మంచి యాంగిల్స్ లో తీయాలి సైడ్ ఫుల్ అరే నమస్తే సార్ అందుకోసం పక్కన కాజు తీసుకుంటే ఉంటుంది కాజు తీసుకుంటే మనం కాదు ఏంటి పెద్ద కొత్త పెళ్లి గురించి పోతాడు సార్ మాటలు రికార్డ్ అవుతాయి మీ మాటలని రికార్డ్ రికార్డ్ రా ముందుకు రా
లాగించే మొత్తం అక్కడ రన్ చేయి కారు వస్తున్నారు మొత్తం తీరా మాట్లాడుకోండి. మల్లేశ్వరా అక్కడ చెట్టు కాడ అటెంట మొత్తం ఫోటో తీయండి. ఇప్పుడు మూడు बोलते मैं आएगा वो 5 रुपये कम करके देता जब हमें हमें उसी 5 रुपये बढ़ गो दाम 5 रुपये बढ़ गो भाई रनिंग అవుతుందా రన్నింగ్ బొమ్మలు అడితే అనుమానం అది కదా బొమ్మలు అడిగే అనుమానం అది ఎమ్మటే వస్తుంది. డబ్బులు ఇస్తాం టీవీలో పెట్టుకుని చూసుకొస్తున్నాం ఇంట్లో టీవీలో పెట్టుకుని ఈసీపీ లేకపోతే ఈసీపీ 15 రూపాయలు ఇస్తే ఈసీపీ అద్దెకి ఇస్తారు కదా 20 రూపాయలు 15 రూపాయలు అద్దెకి ఇస్తారు ఈసీపీ తెచ్చుకొని చేసుకోవాలి. సర్టిఫికేట్ కళల్లో సూర్యుడు పడిపోతుంది కదా అంటే దండలేదా దండ
ఇంకొక అడిగి వెళ్ళాలరా సార్ ఇంకొక నన్ను Kirala. That is how far from here? Next to Bapatla. 65 kilometers. 60 kilometers. From there another 8 kilometers. Total 70 kilometers. 70 kilometers. 1.5 hours. Miles చదువుతారు కదండి అంతకంటే పెద్దదండి అంతకంటే పెద్దది నియర్లీ 15 kilometers ఉంటుందండి 15 kilometers వరకు బీచే దట్ ఈస్ వెరీ రేర్ చాలా డెవలప్ చేశారు బ్రాడ్ రోడ్ right from 30 kilometers, right from Vizag to Bhimapally. 30 kilometers. Beach on right? Right side of sea, right? Near Narpapet, we have been to Narpapet and Puttur. You will challenge family में कौन कौन है बच्चे
This plantation किनके टाइम में हुआ? अशोक plantation. This plantation it was done in this period. 80 was sorry, short form. 80. Who was SP then? Mahanti sir. Mahanti sir. It was occupied by this Andhra Pradesh Hockey Association. Hockey Association. They want to annex immediately plan for a SP Satyaraj police Kalyan was SP 84. When he was SP, nearly we spent 14-15 lakhs there. Parade ground right from the beginning was generally parade ground is in the same compound. This must be the only exception of it. Nellore also. Nellore. The road goes between the parade ground and Nellore. This was used by the civil police, sir. Building, I think, most of the building is Karpa building also is most of it. That is the big building in Karpa. లేచినా మేము కూర్చున్నాం మమ్మల్ని కూడా కవర్ చేయి వేరండి యాక్చువల్గా బంద్లో సార్ రేవంతి బంద్లో రాత్రి అక్కడ నుండి కళాకారు కొనకారు ప్రస్తుతం బండ్లో వస్తున్నారు వ్యాపారం రోజులు వస్తున్నారు స్టేట్ బ్యాంక్ చాలా డ్రైవర్ సరిపోయి
Traffic, how many SIs are there? There are 8 SIs. All on the temporary attachment. Only like allotted only. Who is sanctioned post? Sanctioned by government. Government, 2 RSS. Now there are 3 RSS and 5 students. అంజిరెడ్డి అంజిరెడ్డి రిలీజ్ చేసేది రిలీజ్ చేయండి టెంపరీ అటాచ్మెంట్ కాదు సార్ తప్పు నేను చెప్పాను నాకు నిజమే సార్ అని అటాచ్మెంట్ పెట్టారు టెంపరీ నెల 15 తర్వాత నెల రోజులు 2 నెలలకు మనం రిలీజ్ చేసుకోవచ్చు సార్ కాదు నేను మాడిఫై చేశాను As deputation, transfer as deputation. ఎడ్యుకేషన్ కాదు గ్రీన్ డ్యూటీ సార్ 1 month or 2 months మనం 1 month పంపిస్తే 1 month వచ్చేస్తుంది కంటిన్యూస్ పంపిస్తే A grand gala was arranged. And he was a successful retirement as a police officer. They were a joke, successful underline. So that means that he did not undergo suspensions, he did not experience any troubles, happily retired. ఒక నిమిషం కూర్చోండి దానికోసం ఇది ప్రాక్టీస్ పక్కన పెట్టండి మళ్ళీ వీడియో కూడా రానండి సార్ ఒక నిమిషం వీడియో కూడా రానండి సార్ పెద్ద గిఫ్ట్ తీసుకొస్తాను దానికోసం హడావుడి పడ్డాడు ఫోటో తీపితే వెళ్ళిపోతానండి లేదు సార్ కొద్దిగా చెడమడ మళ్ళీ బయలుదేరుతాను చెప్పు మొత్తం దొంగ మళ్ళీ చెప్పండి వీడియో వీడియో ఒకటే పడాలి అందుకు ఎడకపోతున్నాగా సార్ మన డీసీబీ ఫుల్ సెట్ ఒకసారి దిగంటే రాజగిరి గారిని కూడా వాటేసుకుంటాను నేను సరే ఎందుకు అక్కడికి రావాలని నేను దొరకను అదే వాడు అంటున్నాడు కానీ అంత పని చేస్తాను నేను చాలాసార్లు ఇప్పుడు ఆళ్ళీళ్ళు వచ్చి కూర్చోవాలి అంతే కూర్చొని ఏదో హెల్త్ బాగాలేదు సంతోషం కొంచెం నవ్వరారే పైకైనా ఆ మాత్రం ఉందని ఇంకేముంది ఇద్దరం ఒకే పేషెంట్ అయినా నేను నవ్వుతా నేనా నువ్వు నవ్వుతావు నేను ఎంజాయ్ చేస్తాను లైఫ్ అదే తేడా మొత్తం నవ్వుతాను ఎంజాయ్ చేస్తాను కొంచెం ముందుకు ఏమన్నట్టు లాస్ట్ బ్రేక్ ఐ విల్ ఎంజాయ్ మై లైఫ్ ప్రభాకర్ అడ్డం వచ్చాడా సౌమ్యుడు ఎవరికి వ్యతిరేకంగా ఏ ఎస్ఐని కానీ సిఐని కానీ ఒక కానిస్టేబుల్ కానీ వ్యతిరేకించి కానీ ఒక మాట మాట్లాడ అసలు ఎవరినన్నా బాధ పెట్టి నొప్పించినట్టు నాకు తెలియదు, నేను వినలేదు, చూడలేదు. అంత మంచి సహృదయంతో ఆయన బాగా కష్టపడి పనిచేశాడు. భగవంతుడు మంచి ఆరోగ్యం కూడా ఇచ్చాడు. అదేవిధంగా ఈ మిగతా జీవితాన్ని కూడా సంతోషంగానే అలాగే అందరితో మంచిగా గడపాలని భగవంతుడు ఆయనకి ఆయన కుటుంబానికి అన్ని రకాల సహాయం జరుగుతుంది.
సక్సెస్ఫుల్ గా రిటైర్ అయినందుకు అభినందన. నిలబడదండి సార్. వీడియో వీడియో తీస్తున్నా ఒకళ్ళు సెకండ్ రండి అంతా రావాలి. అది రావాలి. అద్దుకోండి సార్లు కూడా అద్దుకోండి గుండెలు అద్దుకోండి. అది అట్లా చెప్పండి బాబు తీస్తున్నాగా కానండి ఊరికే రండి బాయ్ బాయ్ అని అద్దుకోండి సార్. కానివ్వండి ఏం చేస్తాం మరి. ఆ అబ్బాయి ఏమో ఇదేంది ఆ అబ్బాయి ఏమో అదేంది అయిపోయిందంట లాస్ట్ అంట. నీ దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అది ప్రేమ అది బాయ్ ఫోటో ఇవ్వబోతాను. షూట్ అని పెట్టండి. ఫోటో అబ్బాయి ఫోటోగ్రాఫర్ లేకపోతే ఫోన్ అది ఆగబోయా రికమెండ్ చేశాను. దగ్గర ముగ్గురు దగ్గర ఉన్నట్టుగా మళ్ళా రేపు మేము కాపీ తీసుకోవాలన్నా జాగ్రత్తగా క్యాసెట్లో తీసుకున్నాను. ఎవరు దిగండి నాకేం బాధ అంటావు. ముందుకు ఎప్పటి ఫుల్ ఓపెన్ చేసి అయ్యో మన డబ్బు కావాలంటాడు. థ్యాంక్ యూ. తీశాను సెకండ్ ఇచ్చారా? చాలు సెకండ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళు క్లోజింగ్ అంటారు. మొత్తం ఇప్పుడు తట్ట పుట్ట మొత్తం సర్ది దాన్ని కూడా లెక్కలు వేసుకోవాలి. రైతులు రేపు పొద్దున్న రాత్రి 12 గంటలకు 1 గంటలకు మెసేజ్ చేయాలి. తెలుగు రాబట్టే వచ్చి పట్టుకున్నాడు. రాత్రి ఇక్కడికి వచ్చేవారు. మీరు విన్నారంటే మీరు 2 ఏళ్ళ తర్వాత ఎందుకు పనికిరారు. చెప్పండి సీన్ అభ్యాసం ఎప్పుడు చిన్నగా సార్ ముగ్గురు పెట్టి కూర్చేస్తాను. ఐడియాస్ జరిగితే మేము కూడా చేస్తాం కదా పెట్టేటప్పుడు.
ఇది లోపల ఉంది పోగంట పావుగంటేనా మిగతా క్యాసెట్ రాసిపెట్టు మధ్యాహ్నం మీద కోపం వచ్చింది మా అందరికి ఏదో ట్రై చేస్తారేమో అనుకున్నాను. మాట్లాడండి హ్యాపీ రిటైర్మెంట్ ఫ్రీ ఫార్ నేను వస్తాను కనపడుద్ది అందుట్లో తీసిందంతా ఇప్పుడే చూడొచ్చు చేస్తున్నా ఊరగ పెట్టావా మొత్తం ఫోటోగ్రాఫర్ ఏడేసి ఫోటో తీపిస్తున్నా తప్పలేడు. సీఏ గారు ఫ్రీగా కూర్చున్నారు అట్లాగే ఎటువంటి కాలేజీ గారితో తీసినట్లు వాడు ఏం బాగా చేశాడు మాకే ఇంపోర్టెడ్ నేషనల్ క్యాసెట్ అంతా తీసేవా మళ్ళీ రాకుండా బాగాడు తిన్నావా నువ్వు ఖాళీ గారు రాండి సార్ చేతి పెట్టాలి చేతి పెట్టాలి మళ్ళీ పట్టింది ఇక్కడే బాగుంటుంది సార్ అక్కడ రాదు మొత్తం సిబ్బంది అంతా ఇక్కడే పర్వాలేదు సార్ కుర్చీ పెట్టాలి బాగా కుర్చీ తీసుకురా కాలేజీ గారు ఇది పెట్టుకొని నువ్వు 4 స్నాప్లు తీసి అయిపోయినాయి అన్నాడు. 16 పిక్చర్లకు అలాగే చివరిలో సింగిల్గా తీసా 16 పిక్చర్ గురుగారు ఎత్తుని రుద్దేవు ఐదారు డబ్బులు 16 పిక్చర్లు తీసాను. ఇప్పుడు డెవలప్ చేయించబోతున్నాను అంటే ఇప్పుడు యాక్సిడెంట్ చేసి గురుగారు ఎత్తుని రుద్దే డబ్బులకి రోజులు అయ్యా డబ్బా రేవు గారు మాటలు పడుతున్నానండి. అంటే మేము పంప తీసాను సీసాలు పోయినట్టుంటుంది సార్ సౌండ్లో వచ్చాను బుల్లెట్టున్నాడు బుల్లయ్య అన్నాడా ఈ సిగరెట్ కాల్చుకోవడం కోసం ఎవరు దూరంగా పోకూడదు. అంటే ఏంటి అందరు ఇక్కడ కాల్చుకున్నారు. నేను తప్ప ఇక్కడ ఎవరు బుల్లయ్య ఉన్నాడు వెనకాయన ఉంటాడండి. వచ్చారు కదా భాష గారు వచ్చి ఇలా ఫోటోలు పడ్డాడు ఎక్కడన్నా ఈ సంవత్సరం స్పెషాలిటీ ఏంటంటే
పక్క ఎలక్షన్ డ్యూటీలు చేశాం అసెంబ్లీ. ఫస్ట్ ఫేజ్ చేసాం, సెకండ్ ఫేజ్ చేసాం, మళ్ళీ మండలాలు జడ్పీలు చేసాం. అది అయిన తర్వాత మళ్ళీ వచ్చేసి మున్సిపాలిటీకి చేసాం, కౌంటింగ్ చేసాం. ఇవన్నీ అయిపోయి బాగానే కరెక్ట్గా మార్చి 31 గీత కొట్టినట్టుగా కరెక్ట్గా నెలాఖరికి మన ఖాళీది గారు రిటైర్ అవ్వటం పెద్ద లోటు. మళ్ళీ ఆ భర్తీ చేయాలి దాన్ని అంటే చాలా ప్రయత్నం చేయాలి, అది కూడా చేయాలి. మనందరం కృషి చేయాలి. చెప్తా. ఈ రోజున ఎస్పీ గారు ఉంటారనుకున్న చోట ఎస్పీ గారు లేకపోవడం ఇంకో లోటు. తర్వాత అనుకోని విధంగా కొత్త ఎస్పీ గారు రావటం, వారు వచ్చిన రోజే మన ఖాళీకి రిటైర్ కావడం, కాకతాళి కలిసి వారి దిగారు ఈరోజు మనకి. ఇకపోతే మనకి ఈ ఇన్స్పెక్షన్ ప్రోగ్రామ్ కూడా బాగా దగ్గరికి వచ్చేసేటప్పటికి అటు పక్కేమో మంత్లీ రిటర్న్స్ స్టేట్మెంట్, ఓ పక్కేమో దీనికి నోట్స్ ప్రిపరేషన్, ఇంకో పక్కేమో ఇన్స్పెక్షన్ తయారు చేయడం, ఆ సున్నాలు బూజులు కొట్టుకోవడం, వీటితో పెద్ద పరిస్థితి మొత్తం కూడా అంత హడావిడి వర్క్ జరుగుతుంది. కానీ నాకెందుకో నేను డీసీబీకి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, దగ్గరగా ఇంత కాలంటే ఒక 4 నెలలు 5 నెలలు దాటినట్టుంది. చాలా ఫాస్ట్గా ఏదో 10 రోజులు 15 రోజులు గడిచిపోయినట్టుగా అనిపిస్తుంది. కారణం ఏంటంటే ఎప్పుడు ఖాళీగా ఎక్కువసేపు లేకపోవడం ఉంది. టైం ఎంత గడిచిందో తెలియకుండా గడిచిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఖాళీ రిటైర్ అయిపోయిన ఈ సమయంలో నా గట్టి కోరిక అండి ఏమిటంటే, ఇప్పుడు వస్తున్న యంగ్స్టర్స్ చాలామంది ఏదోలే 4 రోజుల పాటు కళ్ళు మూసుకొని సరిపోద్ది అనేటువంటి తప్పనిసరి తయారయ్యారు. కానీ ఏదన్నా ఒక పని చేస్తే ఇక దీనికి నుంచి ఒక కామా కానీ ఒక పురుష కానీ మళ్ళీ పెట్టాల్సిన పని లేదు అని అనిపించినట్టుగా ప్రొఫెషనల్గా పర్ఫెక్షన్ కోసం గట్టి ఎవరు కృషి చేశారు. దానివల్ల చాలా లోటు వస్తుంది. నెక్స్ట్ రాబోయే జనరేషన్స్లోనైనా కానీ వేరు వాళ్ళు డిస్ట్రిక్ట్ నుంచి కూడా కొంతమంది మనం తయారు చేసుకుంటే కానీ ఇప్పుడు చిన్న విషయాల్లో ఎవరికైనా కానీ పర్ఫెక్షన్ లేకపోతే రేపు పొద్దున ఇంకో దాంట్లో పర్ఫెక్షన్ ఉంటుందని చెప్పి అనుకుంటున్నారు. వాళ్ళ జీవితంలో దీంతో కూడా ఏ రంగంలో కానీ ఏ భాగంలో కానీ ఏ సబ్జెక్టులో కానీ అదే రకమైన దృక్పథం ఏర్పడుతుంది. కాబట్టి వాటిల్లో కూడా వాళ్ళు అదే విధంగా తక్కువగానే ఉంటారు. ఆ పర్ఫెక్షన్ అనేది ఏదంటే ఒక దాంట్లో 2 ఉంటే 3, 4, 5 అన్నింటిలో ఉంటుంది కాబట్టి దానికోసం ప్రతి వాళ్ళు ట్రై చేయమని నా కోరిక. అది ఎక్కడితో చూడు పైన తీసుకొచ్చారు మీరు, పైన వాళ్ళు ఏదో కాలేజ్ రిటైర్ అయిపోయాడని చెప్పి అనుకోకుండా కాలేజ్ కూడా మా రిక్వెస్ట్ కొంత గమనించి మళ్ళీ తన వారసుని ఈ డీసీబీలో పూర్తిగా ఒకళ్ళు తయారయ్యే వరకు మధ్యలో వచ్చి కొంచెం ట్యూషన్ ఇవ్వాలా, కొంచెం గైడెన్స్ ఇవ్వాలా. అది లేకపోతే బండి కుంటుపడి ఆగిపోతేమని నాకు భయంగా ఉంది. నా భయం నేను చెప్తున్నా కదా. రిటైర్డ్తో పాటు కొంతమంది వాళ్ళ ఎక్స్పీరియన్స్, ఇన్ని సంవత్సరాల మీద వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళ అనుభవాలు కానీ లేకపోతే వాళ్ళ చేతిలో ఉండే ఒక పర్ఫెక్షన్ కానీ ఒక అథారిటీ, ఒక కమాండ్, దాన్ని ఇన్ని సంవత్సరాల పాటు నుంచి వయసు వార్ధక్యం అనే పాయింట్తో తీసేస్తే అది మొత్తం అంతా 2 సంవత్సరాలు వేస్ట్ అయిపోతుంది కదా. వచ్చే యంగర్ జనరేషన్స్కి తెలియని వాళ్ళ గైడెన్స్ కోసం, వాళ్ళ సరైన ట్రాక్లో పెట్టుకోవడం కోసం, ఇటువంటి వాళ్ళ సర్వీసెస్ని ఏదో సలహా కోసం సంప్రదించిన విషయంలో మంచిగా దగ్గరుండే రాగా కాదు ఇలాగా చెప్పడం, వాళ్ళు నేర్చుకోవడం కోసం ముఖ్యంగా వీళ్ళ సర్వీసెస్ చాలా ఆండరీ లెవెల్లో చక్కటి పద్ధతులు అది ఉపయోగించుకుంటే బాగుంటుంది అన్ని రంగాల్లో. రిటైర్ అయిపోయిన సందర్భంలో మీ అభిప్రాయం చెప్పండి. కానీ గారు చెప్పారు చాలా బాగుంది. కానీ ఈ రోజుల్లో అంటే ప్రతివాడు కూడా ఏ స్టేషన్ బాగుంటుంది, చిత్తూరుపేట బాగుంటుందో, మాచర్ల బాగుంటుందో, నర్సరాపేట బాగుంటుందో, లేకపోతే మంగళగిరి బాగుంటుందా, శాలరీ 1 టౌన్ బాగుంటుందా అనే ఉద్దేశంలో ఉండి డబ్బు సంపాదిస్తుందా అనుకుంటున్నారు. కానీ ఖాళీదాగా నేను కూడా డీసీబీలో 2 సార్లు ఎస్ఐ చేశాను, ఒకసారి హెడ్ కానిస్టేబుల్ చేశాను. అప్పుడు ఖాళీ నా దగ్గర ఖాళీతో పాటు నేను హెడ్ కానిస్టేబుల్ చేశాను డీసీబీలో. తర్వాత నేను ఎస్ఐకి వచ్చాను. అప్పుడు ఎస్ఐగా పనిచేస్తూ రివర్స్ వచ్చింది, ఖాళీకు నేను ఎస్ఐ ఉన్నాను. అప్పుడు అదర్ ఉన్నాడు ఈయన. మళ్ళీ నేను 88లో మళ్ళీ ఎస్ఐకి వచ్చాను. అప్పుడు కూడా ఖాళీ అక్కడ ఉన్నాడు. చాలా పని విషయంలో చాలా శ్రద్ధతో చేసేవాడు, ఆలోచనతో చాలా బాగుండేవాడు. నాతో కూడా మా స్వగ్రామము మా బంధువు కాబట్టి నాతో ఇంకా చాలా బాగుండేవాడు. అందరితో కూడా సిన్సియారిటీగా ఉండి పనిచేశాను. తర్వాత
ఇప్పుడు ఐపీఎం వచ్చింది, కొద్ది కాలం తర్వాత ఐపీఎం వచ్చింది, చాలా సంతోషించాము మేమంతా కూడా. తర్వాత ఇది సేవా పథకాలు అంటున్నారు, కానీ సాహిత్య సేవా పథకం ఈ ఫుట్బాల్ కమిటీ గెలిచిన దానివల్ల రాలేదు. ఇప్పుడు చాలామందికి 95% ఆఫ్ ది రెసిపెక్ట్స్ ఆఫ్ ఈ సేవా పథకం ఆర్గనైజ్ చేసి మెప్పించి పనిష్మెంట్ లేకుండా ఉంటే వాళ్ళు ఇది ఇస్తున్నారు, అవార్డు ఇస్తున్నారు. కానీ ఖాళీకి అట్లా కాదు, కష్టపడి చేస్తే ఈ ఐపీఎం కానివ్వండి, ఈ సేవా పథకం కానీ ఈ 2 అవార్డులు వచ్చింది. ఇంకా అటువంటి ఖాళీ ఏంటంటే ఈరోజు రిటైర్ అయిపోయాడు పాపం, బాగా మంది సంతోషంగా రిటైర్ అయ్యాడు. డీసీ వాళ్ళకి అది కొత్త అయిపోతుంది. ఇప్పుడు ఒక పద్ధతి ఏంటంటే రిటైర్మెంట్ అనేదేమో తప్పదు. అరే మనలో ఒకటిగా ఉన్నాడు వెళ్ళిపోతాడే ఒక బాధ. ఇవన్నీ కలగాపులంగా ఉంటాయి కాబట్టి కొన్ని ఆ భావాలు మాటలకు అందవు. అలాంటి పరిస్థితి నువ్వు మాట్లాడి ఖాళీ నువ్వు మాట్లాడి మాట్లాడండి సార్. సందేశం ఏంటి సార్? ఆఫీస్ గురించి ఏదైనా సందేశం చెప్పండి. ఎలా నడుచుకోవాలి, గైడెన్స్ ఏంటి మాకు? వాడు విద్యుత్ ధర్మ ప్రకారం తన సీట్లు తను ఏం చేయాలా, ఎట్లా చేయాలా అదని తెలుసుకుని చేయాలి. తెలియకపోతే పక్కన తెలిసి చేయాలి, కనుక్కొని తెలిసి చేయొచ్చు. ఇంతలో కానీ తెలియదు మానుకోవచ్చు. ముందు కొత్త ఎవరు నేర్చుకుని రావాలి. ఎవరు వచ్చినా డిపార్ట్మెంట్ వచ్చిందో నేర్చుకోవడం నేర్చుకుంటాం. అదే కానీ ఆఫీస్ వచ్చి మన మీద నమ్మకంతో మనం ఏదో వచ్చేస్తాం. దాన్ని మనం చిన్నంగా తయారు చేసి వాళ్ళ ముందు పెట్టాలి. ఏదైనా తప్పు చిన్న చిన్న ఉంటే వాళ్ళు తగ్గిస్తారు, అది పై ఆఫీసులో పంపిస్తుంటారు. ఇంతలో కానీ తెలియదు నేను చేయలేను అని చెప్పి ఉద్దేశంలో కూర్చోకూడదు. ప్రతిదీ కూడా మనం ట్రై చేయాలి. ట్రై చేసి చేసుకుంటేనే పని సాధ్యమవుతుంది. ఏదైనా సరే కొత్తగా నేర్చుకుంటారు, వాళ్ళు వచ్చిన నేర్చుకున్న విషయాలు ఇవన్నీ జాగ్రత్త చేయాలి. అలాట్ చేసిన డ్యూటీ నిర్వర్తించడంలో ఎటువంటి తప్పులు చేయలేదు. మాట పడదు. మాట ఎందుకు పడాలా? మనం కష్టపడి పని చేస్తున్నాము అనే ఉద్దేశంతో పని చేయాలి. అంతేలే కానీ మన మీద నమ్మకం ఏదో చెప్తారు, నేను చేస్తారు కదా అని చెప్పి యాక్చువల్గా చెప్తారు. మనం ఇన్ టైంలో చెప్పిన రెప్లై తయారు చేసి వాళ్ళకి ముందు పెట్టి వాళ్ళు సంతోషిస్తారు, మనం కూడా పని చేస్తాము కూడా మనం సంతోషిస్తాం. ఎప్పుడు పని అప్పుడు చేసి ఏర్పాటు చేసుకోవాలి. రేపు చేద్దాంలో, ఎల్లుండి చేద్దాంలే, ఆదివారం పుట్టిన చేద్దాంలే అనుకోకూడదు. ఎప్పుడు ఆపద ఉంటే అప్పుడు ఆ రోజు ఆ ఐటమ్ ఆ వర్క్ కంప్లీట్ చేస్తాం. అదే డ్యూటీ అంటే. డ్యూటీ ఏంటంటే అది టైం కాదు. నిర్వర్తించిన డ్యూటీ కంప్లీట్ అయ్యే వరకు మనం ఆ డ్యూటీ మానేసి వెళ్ళిపోకూడదు. ఇప్పుడు ఉన్న ఐడియా తర్వాత ఉండదు. ఆ టైం ఆ ఐటమ్ ఆఫ్ వర్క్ ఆ టైంలో అయిపోవాలి. అది అవుతుండగానే ఇంకో సబ్జెక్ట్ వస్తుంది, ఆ సబ్జెక్ట్ తయారు చేస్తుంది. అప్పుడు ఇది కొంచెం పడిపోతుంది, ఆ సబ్జెక్ట్ ఆగిపోతుంది. ఇంటే స్టోరీ అవుతుంటాయి, పైనుంచి రిమైండర్స్ వస్తుంటాయి. అవన్నీ మనసులో పెట్టుకొని వన్ బై వన్ కంప్లీట్ చేసుకుంటాం. మనకు కొంత భారం తగ్గుతుంటుంది. అట్లా చేయాలి. డ్యూటీ క్లోజ్ చేస్తాం సార్. అంటే నేను గారు చెప్పలేదు. ఇన్స్పెక్టర్ గారి సమక్షంలో, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ సమక్షంలో, తోటి ఉద్యోగస్తుల సమక్షంలో నేను ఖాళీద్ గారి యొక్క జీవితానుభవంలో నేర్చుకున్న సత్యం ఏమిటంటే లెట్స్ టాక్ మోర్ వర్క్. ఆయన డీసీబీలో వచ్చినంతకాలం అవసరం ఉంటే తను పెదాలు ఇప్పేవాడు, అవసరం లేకపోతే తాను మౌనంగా ఉండి తన వర్క్ ఏంటో తాను క్షుణ్ణంగా చేసేవాడు. ఏదైనా ఎక్స్ట్రా వర్క్ ఉన్నా అది ఇతరుల మీద రుద్దటానికి ప్రయత్నించేవాడు కాదు. తాను సాధ్యమైనంత వరకు ఆ వర్క్ చేయటానికి శాయశక్తిలో ప్రయత్నం చేసేవాడు. ఆ విషయంలో నేను చాలా అప్రిషియేట్ అయ్యాను. తర్వాత జీసీబీ స్టాఫ్ ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్లుగా ఒక టీం వర్క్గా ఎప్పుడైతే జరుగుతుందో అక్కడ ఎలాంటి లోట్లు కానీ ఎలాంటి మరి ఇబ్బందులు కానీ ఉండవని మరి వారి యొక్క జీవిత అనుభవంలో నేర్చుకున్న నగ్న సత్యం. తర్వాత వారు రిటైర్ అయిపోతున్నప్పుడు వారి జీవితంలో మనం నేర్చుకోవాల్సిన అనుభవం ఏమిటంటే వారు పగలు రాత్రులనే విధానం లేకుండా రేయింబగులు
తాను వయసులో కూడా తన యొక్క శారీరక లగ్జరీ లైఫ్ యొక్క విషయాల్లో ఎలాంటి చొరవ చేసుకోకుండా తాను మరి కష్టపడి వర్క్ చేసేవారు. ఏదైనా ఎమర్జెన్సీ చీఫ్ ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు కానీ లేకపోతే సుపీరియర్స్ నుంచి వచ్చినప్పుడు కానీ ఆయన కనీసం టిఫిన్ కూడా తీసుకోకుండా ఆ వర్క్ అయిపోయేంత వరకు కూడా తాను మరి కుర్చీలో కూర్చొని చేసేవాడు. ఒకరోజు ఆయన కాళ్ళు కొంచెం ఉబ్బరం ఇచ్చినప్పుడు వెన్నెముక నొప్పి తగిలినప్పుడు ఒకసారి డానియల్ గారు నాకు ఇలా ఉందంటే నేను చాలా మనసులో ఫీల్ అయ్యాను. ఆయన ఆ విధంగా కష్టపడి పనిచేయటం అనేది కూడా ఇట్ ఈజ్ ఏ బ్లెస్ ఆఫ్ గాడ్ అని, దేవుని యొక్క కృప తప్ప అది వేరే కాదని, అది ఒక ప్రత్యేకమైన బహుమతి అని నేను ఆశిస్తున్నాను. అందరూ ఆ ఉద్దేశాలతో ఉంటే అటు ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ గారికి బాధ ఉండదు, ఇటు స్టాఫ్కి బాధ ఉండదు, మరి ఎవరికి బాధ ఉండదు. ఇది నాది కాదని ఏదో అవలేలుగా దాన్ని త్రోసిపుచ్చితే దానివల్ల మనం అనేక సమస్యలు ఎదుర్కోవటానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఇది నాది అని అనుకొని ప్రతి ఒక్కరు జీతం పుచ్చుకున్న ప్రతి ఒక్కరు కూడా దాన్ని చేయగలిగినంత వరకు చేస్తే అది ఎంతో సంతోషం ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు రేపు 3, 4, 5 తారీఖులో జరగబోయే డిఐజీ గారి ఇన్స్పెక్షన్ విషయంలో వాస్తవంగా నేను నా హృదయంలో ఒక విధంగా బాధ కలుగుతూనే ఉంది. ఎందుకంటే కాలేజీ గారు వెళ్తున్నారు, రేపు ఇన్స్పెక్షన్ విషయంలో కూడా ఆయన మనకు సహకరిస్తారు. అయితే ఆ తర్వాత జరిగే పర్యావసానం ఏంటి అనే ఆలోచన నాకుంది. నాకంటే ఇన్స్పెక్టర్ గారు కూడా ఎక్కువ బాధ్యత బరువు ఉంది. అయితే ఈ బరువులు బాధ్యతలు అందరూ పంచుకున్నప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలని ఆశిస్తున్నాను. ఈ మొత్తం శరీరం అంటారు, ఇందులో అవయవాలన్నీ కూడా ఈ శరీరంలో పొందుపరచబడినాయి. ఏ ఒక్క అవయవం పనిచేయకపోయినా మిగతా అవయవాలన్నీ కూడా స్తంభించిపోతాయి. కారణం ఏంటంటే ఒక చేతికి నొప్పి కలిగినప్పుడు మిగతా బాడీలో ఉన్న అవయవాలన్నిటి కూడా బాధ కలుగుతుంది, ఏవి పనిచేయవు. అలానే డీసీబీ ఫంక్షన్ మరి సమిష్టి విధానంలో చేయాలి అంటే ఏ ఒక్కరు కొంచెం కేర్లెస్గా ఉన్నా లేకపోతే వ్యతిరేకంగా తిరుగుబాటు స్వభావంతో ఉన్నా మిగతా వాళ్ళు ఆ పని చేయడానికి చాలా కష్టం అవుతుంది. అందు నిమిత్తమై ఇక నుంచి జరగబోయే డీసీబీ ఫంక్షన్లో ప్రతి ఒక్కరూ సహకరించి చిన్న పెద్ద అనే తేడా లేకుండా స్టాటస్ అనే విషయాన్ని మనం డీసీబీలో చూపించుకోకూడదు. అది లోకల్లో పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ క్యాడర్, ఇన్స్పెక్టర్ క్యాడర్, హెడ్ కానిస్టేబుల్ క్యాడర్, రైటర్ క్యాడర్ ఉంటుంది. ఇక్కడ సమిష్టి విధంగా మనందరం కూడా ఒక మినిస్టరియల్ స్టాఫ్ వల్లే మనం ఈ వర్క్ చేసుకుంటే అటు నూతనంగా వచ్చిన అడిషనలిస్ట్ గారికి కూడా మనం సమాధానం ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మేము ఇన్స్పెక్టర్ గారు నేను నూతన అడిషనలిస్ట్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ఒకటి అన్నారు, నేను డిఐజీ గారి దగ్గరికి వెళ్ళాను, మరి మీ ఇన్స్పెక్షన్ జరుగుతారని చెప్పారు 3, 4, 5 తారీఖుల్లో, మరి మీరు ఎంతవరకు మీ యొక్క వర్క్ను అప్ టు డేట్ చేశారో అది నాకు ఇండివిజువల్గా వచ్చి మీరు నాకు తెలియపరిస్తే నేను కూడా దాన్ని స్టడీ చేసుకొని రేపు ఇన్స్పెక్షన్లో డిఐజీ గారికి సమాధానం చెప్పడానికి ఆస్కారం ఉంటుంది అన్నారు. కాబట్టి ఈ శుభ సందర్భంలో నేను పర్సనల్గా డీసీబీ స్టాఫ్కి ప్రత్యేకంగా మనవి చేసుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరము ఉన్నంతకాలం యూనియన్గా వర్క్ చేసుకుంటూ కోపతాపాలు ఉంటాయి, ఇన్స్పెక్టర్ గారు అరవచ్చు, కేకలు వేయచ్చు, అది ఒక తండ్రి కుమారుల యొక్క అనుబంధంతో అది జరుగుతుందే కానీ ఒకళ్ళ మీద రిపోర్ట్ పంపించడం కానీ లేకపోతే ఇంకోటి చేయటం కానీ అది అలాంటిది డీసీబీలోనే కాదు, మరి ఎక్కడ జరగటానికి వీల్లేదు అని నేను ఆశిస్తున్నాను. అయితే ఈ సమయంలో మరి ఆయన హ్యాపీగా వెళ్తున్నాడు డిపార్ట్మెంట్లో నుంచి. నేను అనుకుంటున్నాను ఒక భయంకరమైన దొంగ ఊబిలో నుంచి ఆయన బయటపడి ఇప్పుడు ఒక ఫ్రీ బర్డ్గా ఆయన బయటకు వెళ్ళిపోతున్నాడు. మరొక విధంగా అంటే మంచి పని అనుభవం కలిగిన వ్యక్తిగా డిపార్ట్మెంట్కి ఒక లోటు కలిగించి వెళ్తున్నాడనే సత్యం కూడా నాకు బయలుపరచబడుతుంది. కాబట్టి ఆ లోటును తీర్చడానికి అందరం కూడా ఖాళీద్ గారి లాగా మనం రూపాలు ధరించి సద్దాం హుస్సేన్ గారి లాగా అనేక మంది అనేక రూపాల్లో ఉండి ఆయన ప్రాణ రక్షణ కోసం ఎలాగ ఉన్నాడో అలాగనే మనం కూడా ఖాళీద్ గారి లాగా రూపాలు ధరించి మనం కూడా అందరం కూడా సమిష్టిగా వర్క్ చేసి అటు ఇన్ఛార్జి గారికి అటు అడిషనలిస్ట్ గారికి ఎస్పీ గారికి ఎలాంటి బాధ ఇబ్బంది కలగకుండా చేయాలని మనం చేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన స్టాఫ్కి, ఇన్ఛార్జి ఇన్స్పెక్టర్ గారికి, అలాగే రిటైర్డ్ పోలీస్ అధికారులకి, మరి సహచరుడు రిటైర్ అయిపోతున్న పోలీస్ అధికారికి నా ప్రత్యేక వందనాలు సమర్పిస్తున్నాను. శ్రీకాకుళం నియోజకవర్గంలో పుట్టాము. నాకంటే 4 సంవత్సరాలు పెద్ద వయసులో సర్వీస్లో 4 సంవత్సరాలు పెద్దవారు. వారు మా నాన్నగారి దగ్గర ఉర్దూ చదువుకున్నారు. తర్వాత నేను 1960లో
ఖాళీద్ గారు కొత్తపేట అసిస్టెంట్ రైటర్గా పనిచేసినప్పుడు మేము రిక్రూట్స్గా వచ్చి వారి దగ్గర కొంచెం పని నేర్చుకుని రైటర్ పరీక్ష పాస్ అయ్యి ఇంతటి వాళ్ళు అయినాం. వారి యొక్క సలహాల వల్ల మేము ఇంతవరకు వచ్చామని చెప్తూ ఈ సదవకాశం ఇచ్చినందుకు సిఏ గారికి ఖాళీద్ గారికి నా నమస్కారం తెలుపుకుంటున్నాను. మనకు లేదు, రూల్స్ ఉన్నాయి కానీ మనకు రికవరీస్ ఏమైనా ఉంటే మీకు పెండింగ్లో పెడతారు కదా, పెట్టి తర్వాత కాగితం రాయించుకోవాలి. ఎక్కడ నోటీస్ అని చెప్పి రాయించుకొస్తే అప్పుడు ఆర్డర్ చేస్తారు పేమెంట్. సిఎస్సీ వచ్చిన రికవరీస్, స్టోర్లు ఏమైనా రికవరీస్ ఉండే ఏమన్నా పే సెక్షన్ కానీ పద్ధతి మంచిదిగా అన్నీ క్లెయిమ్ చేసేసి రిటైర్మెంట్ డ్యూ డేట్ను 6 సెండ్ ఆఫ్ పార్టీ ఇస్తూ ఆయన అమెండ్మెంట్స్ అని ఇచ్చేయాలి. ఇస్తే బాగుంటుంది. ఆర్టికల్ ఇస్తున్నారు గవర్నమెంట్ పార్టీ ఇస్తున్నారు. మిలిటరీ ఉంటే ఆర్మీలో ఆ రోజు 3 సర్టిఫికేట్